360 మంది బిలియనీర్లు ఉన్నటువంటి రాష్ట్రం. ముఖ్యంగా ముంబై అనేటువంటిది దేశంలోనే అత్యంత ధనవంతమైనటువంటి సిటీ అని చెప్పవచ్చు. సో, అటువంటి సిటీతో కూడినటువంటి మహారాష్ట్ర చాలా ఆసక్తికరంగా ప్రతిసారి ఎన్నికలోకి వెళ్తూ ఉంటుంది. దానికి రీజన్ ఒకటే. ఎందుకు అంటే చాలా వరకు అత్యధికంగా ట్యాక్స్ కట్టేటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. దాంతో పాటు దేశంలోనే అత్యధికంగా ట్యాక్స్ రూపంలో గానీ, బిజినెస్ రూపంలో కానీ, బడ్జెట్‌లో కానీ హై లెవెల్‌లో మహారాష్ట్ర ప్రతిసారి ఉంటుంది. ఎందుకు అంటే రీజన్ ఒకటే, ముంబై. సో, ముంబైలో కానీ, విదర్భలో కానీ, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో కానీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీలను ఢీకొట్టి ఎలాగైనా రాజకీయంగా ప్రభావం చూపించాలనేటువంటి ప్రయత్నంలో చాలా పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో, అందుకని ఒకప్పుడు